ఇలా చూడు, నేను అబద్ధాలు చెప్తానన్నది నిజమే, కానీ మన ఇద్దరి మధ్య ఇంతవరకు ఒక్క అబద్ధం చెప్పలేదు. ఆ, ఉమ్, ఏంటి బిడ్డ ఏడుస్తున్న శబ్దం? నాకే వినిపించలా. ఆ, ఆ, ఒకవేళ ఈ కడుపు నుంచి అరే, వస్తుందా? పోండి. రా. ఈ ఏడుపుతోనే కొంచెండి చచ్చేలా ఉంది. ఈ రోజుల్లో ఒక బిడ్డతోనే వేగలేక చచ్చిపోతున్నాం. ఇప్పుడు ఇద్దరు తగలడ్డారు. ఇంకో బిడ్డ ఏ దిక్కుమాలిందో. ఇక్కడికి ఎవరమ్మా బిడ్డతో వచ్చారు? ఆ రూమ్ లోకి వెళ్ళి చూడరా నువ్వు. ఒక బిడ్డ కాదు, ఇద్దరు. ఇల్లు ఎగిరిపోయేలా ఉంది. ఆ, ఇద్దరంటున్నావు? ఎవరొచ్చారు ఇక్కడికి? వేణు వెండి బాలాని మళ్ళీ తీసుకొచ్చాడ్రా. ఏంటి ఇలా అడుగుతున్నారు? ఒక్క బిడ్డేగా. వక్రగా తల్లి, ఇద్దరితో మళ్ళీ బాల ఇక్కడికి వచ్చింది. రెండా? అది ఎలా? బాలాకకి ఒక్క బిడ్డేగా. దానికి అది ఒప్పుకోవాలిగా. ఇప్పుడు ఇంకో బిడ్డను తీసుకొచ్చింది. ఇద్దరిని అదే కన్నట్టుగా ఉంది. వేణన్న కూడా దీనికి ఒప్పుకున్నాడా? వేణుని ఇంతవరకు చూడలేదురా. ఇంకో బిడ్డ ఎవరిదని తను అడగాల్సిందే. వీధిలో ఎవరో వదిలేసిన బిడ్డరా, దాని బిడ్డ అనుకొని ఎత్తుకొచ్చేసింది. ఆ ఇద్దరిలో బాల బిడ్డ ఎవరో తెలియట్లేదు. అదేంటమ్మా? పురుడయ్యాక అది ఇంటి నుంచి వెళ్ళేంత వరకు దాని బిడ్డను ఒక్కసారి కూడా నేను చూడలేదురా. అప్పుడు ఈ బిడ్డని ఎలా కనుక్కొని విసిరేయను? నాకు చూస్తే తెలుస్తుంది. ఏ, బాల వదినకి రాదని నేను అనుకున్నాను. అమ్మా, ఈ ఇద్దరు బిడ్డలతో తను ఇక్కడ ఉండకూడదంతే. ఆ, ఓ. బాలాక, ఏయ్, బాలాక. కూతురు బాగా పెరుగుతుంది. ఇది కూడా అమ్మాయేనా? ఇలా చూడండి, ఇప్పుడు ఇంటి బాధ్యతలు పూర్తిగా నావి. నేను తీసుకొచ్చే డబ్బుతోనే ఈ ఇల్లు గడుస్తోంది తెలుసా. వేణు అన్న చేసే పిచ్చి చేష్టల్ని భరించడం నా వల్ల కాదు. చెత్త కుప్పల్లోంచి తీసుకొచ్చిన పిల్లల్ని చూసుకోవడం నా వల్ల కాదు. ఈ ఇద్దరు పిల్లలకి ఇప్పుడిచ్చే ఆహారం తల్లిపాలు. అందుకు నీ డబ్బేం అక్కర్లేదులే. బిడ్డ గురించి మాత్రమే చెప్పడం లేదు, వాళ్ళ అమ్మ గురించి చెప్తున్నాను. నీ ఖర్చుల్ని భరించాల్సిన అవసరం నాకు లేదు. రే సుమేష్, ఇక్కడ ఉన్నవారి అందరి కాంట్రాక్ట్ అంతా నువ్వు తీసుకోవద్దు. నీ ఖర్చు ఇంకా దీని ఖర్చు చూసుకుంటే చాలు. నా భార్య ఖర్చు చూసుకోవడం నాకు తెలుసు. తమ్ముడు, వాడు చెప్పేది విని నువ్వు కంగారు పడుకో. నన్ను నా భార్యను చూసుకునే బాధ్యత కూడా నీకు అప్పచెబుతున్నాను. నువ్వెక్కడికి వెళ్తున్నావే? పిల్లలకి స్నానం చేపించాలి. ఏమే, నువ్వు ఇప్పుడు వాళ్ళకి ఆయానా? జోనరు? లేదు, తర్వాత చెప్పు. అన్నయ్య, నీకు సిగ్గుగా లేదా? ఎవరో చెత్త కుప్పలు పడేసిన బిడ్డను తెచ్చి పెంచుకుంటున్నావు. ఇది నాకు హక్కున్న ఇల్లేగా. నాకు ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా తీసుకొస్తాను. ఆ విధంగా అన్ని విషయాల్ని జరిపే చోటు కాదన్నా ఇది. ఈ ఇల్లు చోటు ఉన్నదంతా ఇప్పుడు ఆశా పేరు మీద. తిన పేర్లో అదే కదా, జప్తు కావాల్సిన ఈ ఇంటిని అసలు వడ్డీ ఇచ్చి ఆపింది తనిచ్చిన డబ్బే. మీరు ఎవరిని అడిగి తన పేరుకి వేణు, మార్చారమ్మా? ఊరికే నా దగ్గర అరవకో. బ్యాంక్ నుంచి మనుషులు వచ్చినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావు. సాయం చేసింది ఇదే. ఇంకెవరు నన్ను వాటా అడక్కండ్రా. లేదు అమ్మా, మరి నాకు అందరికీ తగ్గ వాటాలు ఇవ్వడం కోసమే అమ్మ వీళ్ళమ్మ తయారు చేస్తోంది. టైం దొరికినప్పుడు చూసి చదువుకోండి. రాశా, అమ్మా ఇలా మోసం చేస్తావు అనుకోలేదమ్మా. నేనెవరిని మోసం చేయలేదు. ఈ ఇల్లు 6 ఎకరాల స్థలం సుమేష్ కి. మిగతా ఆస్తినంతా 4 వాటాలుగా పంచుతాను. అది కూడా నేను పోయాకేరా మీకు దక్కేది. అమ్మా, బతికుండగానే తల కొరుగు పెట్టేస్తున్నాను. రే వేణు, మనం బాల కోసం వెతుకుతున్నప్పుడు ఆ అమ్మని మాయ చేసి వాడు మొత్తం తీసేసుకున్నాడు. ముందు బాల తీసుకొచ్చిన పాపం విషయంలో నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ఈ ఆస్తి గురించి మనం ఆలోచిద్దాం. వాళ్ళకి ఎలాగో దీన్ని ఒంటరిగా అనుభవించే అనుభూతి ఉంటుంది. అది చాలు. ఇదంతా మనకే తలనొప్పిగా వచ్చింది. మీకెందుకండి బాలాక మీద ఇంత కోపం? మంచి ఫ్యామిలీ నుంచి ఇలాంటి ఒక నరక కుటుంబానికి వచ్చినందుకు బాలాకే దిగులు పడాలి. వాళ్ళు మాట్లాడే మాట నాకు అప్పటి నుంచి నచ్చదు. వేణు అన్నకి బొత్తిగా నచ్చని పిల్లతను. ఓ, మీ అన్నయ్య ఊర్లో చాలా మంచివారు కదా. ఇంత ప్రేమగా బాలాకని చూసుకునే ఒక భర్త కదా లోకంలో ఇంకా ఎక్కడా లేరని అనిపిస్తుందిలే.
చిన్న వయసులోనే పని కోసం వేరే ఊరికి వెళ్ళడం వల్ల అక్కడ చెడ్డ అలవాట్లు వచ్చాయి. దానికి అడ్జస్ట్ అయ్యి బాలవదిన ఉండడం తప్ప మీ అక్క ఏం చేసింది? వేణు అన్న ఏమైనా మాట్లాడితే దాన్ని ఎదిరిస్తుంది. తన భర్తనే శత్రువులా చూస్తుంది కదా. హా, ఇలా ఎప్పుడు చూసినా టార్చర్ చేస్తా ఉంటే అక్క ఏం చేస్తుంది? పూజ చేయాలా? బాల అక్క తప్ప ఇంకా ఈ ప్రపంచంలో ఎవ్వరూ భరించలేరు. నేనే ఉంటే విషం ఇచ్చి చంపేసేదాన్ని, లేకపోతే జైల్లో వేసుంటా. ఊరికే కళ్ళతో అలా చూడకండి. మిమ్మల్ని ఇలా చేస్తానంటం లేదు. బాలక పరిస్థితిలో ఒకవేళ నేనుంటే నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ఇలాంటి ఒక సైకోతో బాలక అసలు ఎందుకుంటుందని. అక్క డివోర్స్ తీసుకోవచ్చుగా? అదేనే నేను అడుగుతున్నా, ఎందుకని భరిస్తోంది? డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చుగా. ఒకవేళ అక్కకి వదిలేయాలని లేదేమో. వాళ్ళ జీవితం ఎలా ఉందని చూసుకునే కదా మనం వాళ్ళకి మర్యాద ఇవ్వగలము. అది కూడా కారణం అవ్వచ్చు. పెళ్ళయ్యే ఒక్కొక్క అమ్మాయికి ఆ తర్వాత అడ్రస్ భర్తది మాత్రమే. అది లేకపోతే భార్యకి ఏం అడ్రస్ ఉంటుంది? అలాంటి ఒక ఐడెంటిటీ లేకుండా జీవించాలని భయమేమో. ఇంకా ఈ లోకంలో ఎంతమంది ఆడవాళ్ళు ఇలాగే జీవిస్తున్నారు. నీకు చలిగా ఉందా? అమ్మ బెడ్షీట్ కప్పుతాను. అయ్యో నిద్రపో తల్లి. చిచి గోల. ఏడవకమ్మా. ఒక బిడ్డ ఏడుపు శబ్దమే వినలేను, అప్పుడే చెవి దగ్గర గోలగా ఇద్దరు. పిల్లలన్నాక ఎడకుండా ఏం చేస్తారు? అందులో ఒక బిడ్డ మీ అక్క చేతికి రావడంపై నాకేదో స్పెల్లింగ్ మిస్టేక్ అనిపిస్తోంది. మీరు అదంతా తలుచుకొని టెన్షన్ అవ్వకండి. పడేసిన ఒక బిడ్డని బాల అక్కకి తీసుకోవాలనిపించిందే చాలా గొప్ప మనసండి. ఇదేమీ నీ బాల అక్క మంచితనం కాదు, ఏదో చెప్పి మోసం చేస్తుంది. ఈ విషయానికి ఖచ్చితంగా నేను ఒక బ్రేక్ వేస్తాను. ఏమే, ఎవరో బిడ్డని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెంచుతున్నారు అని పోలీసులో కాల్ చేసి చెప్పానే అనుకో, తర్వాత మీ బాల అక్క గతి, పిల్లల గతి అధోగతి. అదే గుంపులో మీ అన్నయ్యని కూడా తీసుకువెళ్ళిపోతారు. బిడ్డని కిడ్నాప్ చేసిన ఒక కేసులో. తీసుకువెళ్ళని ఆ తర్వాత ఈ ఇల్లే ప్రశాంత నిలయం అయిపోతుంది. సంతోషంగా జీవించారంటే ఇవన్నీ చేసి తీరాలి అంతే. ఏమండి ఏం చేస్తున్నారు? ఫోన్ చేతిలో పెట్టుకుని ఏం చేస్తున్నారు? మంచి పని. ఏంటి? లేదు, ఈ పాప ఇంకా ఎక్కడే ఉంది కదా, అందుకని. నిన్న రాత్రి వేణు గదిలో గోళ చేయటం వల్ల ఈ పిల్ల బతకదని నేను అనుకున్నాను. రాత్రి ఏదో పెద్ద గొడవే జరిగినట్టుంది. బాల ఇంతవరకు రూమ్ లో నుంచి బయటికి రాలేదు. నేను వెళ్లి చూసినప్పుడు ఎంతో బాధపడుతూ ఉంది. ఈ అమ్మ కూడా అక్కడ ఉంటే ఏడుస్తూ ఉందండి. అమ్మ కుట్టినా? బాల ఈ పాపకి అమ్ము అనే పేరు పెట్టింది. నువ్వు ఈ పిల్లని ఎత్తుకొని ముద్దాడకపోతే ఆ బాల చేతిలో ఉన్న పిల్లని ముద్దాడొచ్చుగా. ఆ బిడ్డను చూసుకోవడానికి బాలా ఉంది కదా, కానీ ఈ బిడ్డను నా సొంత కూతురులా ముద్దాడుతానండి. అనిలా నువ్వు ఎక్కువ ప్రేమను పెంచుకోకు, తర్వాత నువ్వు చాలా బాధపడతావు. నేనెందుకు మోసపోతాను? ఈ బిడ్డను చూసిన వెంటనే నాకు ఎంతో నచ్చిందండి. ఈ బిడ్డను పూర్తిగా నేనే చూసుకుంటాను. నీతో ఈ విషయం ఎలా చెప్పాలి? అనిలా ఇది ఎవరు బిడ్డ ఎంతవరకు తెలియదు. ఎవరైనా వెతుకుంటూ వస్తే ఇచ్చేయాలి కదా. ఇన్ని రోజులుగా ఎవరు రాలేదు కదా, ఇక రాబోయేది లేదు. ఈ అమ్మ బంగారాన్ని మనతోనే ఉంచుకుందామండి. ఏమే, ఈ బిడ్డ ఇక్కడ పెరగటానికి వేణుగడు ఒప్పుకుంటాడటవా? వేణు ఎందుకు ఇందులో తలదొర్చాలి? ఏమే, ఈ పిల్ల మీద నువ్వు ఎక్కువ ప్రేమను పెంచుకోకు. ఉంటే ఈ రోజు రాత్రి వరకే ఇక్కడ ఉంటుంది, తర్వాత ఇక్కడ ఉంటుందో ఉండదో తెలియదు. ఎక్కడికి వెళ్తుంది? దీన్ని స్వర్గానికి పంపించడానికి వేణు వీసా రెడీ చేస్తున్నాడు. ఏమే, ఈ విషయం గురించి వాడితో ఎన్నిసార్లు చెప్పినా వాడు మారేది లేదు. బాల ఈ పిల్లని ప్రేమగా చుట్టం వాడికి అసలు నచ్చడం లేదు. అందుకే చెప్తున్నాను, మనమే పెంచుకుందామని. పని డబ్బు లేకుండా పిల్లని పెంచుతావా? నువ్వు పిల్లని తీసుకెళ్ళి బాలాకువో, వేణు ఏదైనా చేసుకునేవో. అలా ఈ బిడ్డని ఇక్కడి నుంచి పంపించడానికి నేను ఒప్పుకోను. వేణు రానివ్వండి, తన ఉద్దేశం ఏంటో నేను అడిగి తెలుసుకుంటా. వాడు అసలే కోపంతో తిరుగుతున్నాడు. బ్యాంకులో డబ్బులు తీసుకొద్దామని టౌన్ కు బయలుదేరినప్పుడు నాకు తెలియకుండా నేను కూడా రావచ్చారా అని అడిగాను వాడిని. వాడు ఆ కోపంలో వాడు వాళ్ళ అమ్మనే తిట్టాడు. దానికి మీకేంటండి? ఏమే, వాడమ్మే కదా నా అమ్మ కూడా, అప్పుడు నాకేముండదా? ఏమే, వాడొచ్చినప్పుడు ఈ పిల్ల గురించి నువ్వేమన్నా అడగడానికి వెళ్ళావనుకో, దీని వీసా కొంచెం త్వరగానే రెడీ అవుతుంది. తను వచ్చినప్పుడు మీరే మాట్లాడండి కొంచెం. ఈ బిడ్డను నేనే చూసుకుంటాను. ఏమే, నీతోనే కదా చెబుతున్నాను, పెంచుతుందట. ఈ బిడ్డ మగపిల్లగాడైతే మనం పెంచొచ్చు. బాలేనప్పుడు బారు షాపుకు పంపించి ఒక బీరు బాటిల్ తీసుకురామని చెప్పచ్చు. ఏమే, మన లైఫ్ లో అమ్మాయి సెట్ అవదే. ఏమంటే మీరు ఏం చెప్పినా సరే ఈ బిడ్డని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళనివ్వను. ఏమే, అది
ఆర్కే మన బంగారం అరే ఏం చేస్తున్నావమ్మా? వేణుగోపాల్ లేను. ఆ? మేము అతన్ని కలవడానికి వచ్చాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈ బిడ్డనే వెతుక్కుంటూ వచ్చాం. పోలీసుల సహాయంతో ఈ బిడ్డను వెతికి తను మా బిడ్డే. ఇది మీ బిడ్డ ఏమీ కాదు, ఇది బాలా ప్రసవించిన బిడ్డే. బాల ఒక బిడ్డనే కదా కనింది. బాలా దగ్గరే ఈ బిడ్డ ఉందని తెలుసుకునే మేమిద్దరం వచ్చాం. అయితే బాలా మీకు తెలుసా? మేము కలిసి చదువుకున్నాం. తన దగ్గరే పాప ఉందని తెలుసుకున్న తర్వాత పోలీసులు వద్దని మేమిద్దరం మాత్రం ఒంటరిగా వచ్చాం. అయితే సరే, ఈ పాప మీ పాపేనా? అవునే, ఒకేలా ఉన్నారు. అనేలా ఇప్పుడు ఈ సమస్యకు ఒక ముగింపు వచ్చింది కదా. బాలా ఒప్పుకోకుండా బిడ్డనిచ్చి పంపించడం వీలు కాదు. మేము బాలాని వేణుగోపాల్ని కలవడానికే వచ్చాం. ఆ, వేణు బయటికి వెళ్ళి ఒక అరగంట అయింది. టౌన్కే వెళ్ళాడు. రిటర్న్ బోట్ లో తిరిగి వస్తాడు. సరే బాలాతో మాట్లాడొచ్చు కదా. ఆ, లోపలికి వెళ్ళి చూపించు బాలాని. మీరు వెళ్ళండి. సరే, మ్యాటర్ అంతా మాట్లాడేసి పిల్లని తీసుకెళ్ళిపోండి. ఆ తర్వాత మనం ఒకసారి కలుద్దాం. వెళ్ళండి. చూడటానికి డబ్బున్న వాళ్ళలానే కనిపిస్తున్నారు. ఒక 2 ఫుల్లులకనే వీళ్ళని దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలి. మీరు కూర్చోండి, నేను బాలని పిలుచుకొస్తాను. నేను మీతో వస్తాను. అనిలా, ఎవరే వీళ్ళంతా? అమ్మా, ఈవిడ బాలా ఫ్రెండ్ అంట. ఆ. ఆయన్ని మొగుడా? అవును. ఇన్నాళ్ళు రాని దాని స్నేహితురాలు, దాని మొగుడు ఇప్పుడు ఎందుకు వచ్చారమ్మా? మేము ఇక్కడికి రావాల్సిన అవసరం వచ్చింది. రావటంలో సమస్య లేదు. దానికోసం అందరూ ఉన్నారని ఊళ్ళో అనుకుంటారు. నేను బాలాని చూడొచ్చా? వెళ్ళండమ్మా. నీ స్నేహితురాలకి కాస్త సలహా ఇచ్చి వెళ్ళమ్మా. కట్టుకున్న వాడితో అత్తగారితో ఎలా మెలగాలో కాస్త నేర్పించండి. కుటుంబం అంటే ఎలా ఉండాలో కూడా దానికి తెలియదు. పెళ్ళయ్యి ఇక్కడికి వచ్చేంత వరకు కుటుంబాన్ని చాలా బాగా తను చూసుకుంది. అదంతా ఇక్కడికి వచ్చాక మారిపోయిందిలే. అది బాలా మీద తప్పు కాదు, ఇక్కడున్న వాళ్ళ తప్పే అది. ప్రీతి, నువ్వు వెళ్ళి బాలాని కలిసిరా. సూరజ్ మన కోసం ఎదురు చూస్తున్నాడు. మనం తొందరగా వెళ్ళాలి. బాలా ఎక్కడుంది? అక్క, నేను బాలా చూసుకునేటప్పుడు మీరు ఉండకుండా ఉంటే బాగుంటుంది. అదే తన రూము. నువ్వెందుకే కొంప మునిగినట్టు నుంచున్నావు? నువ్వు వెళ్ళి తాగడానికి ఏమైనా తీసుకురా. బంగారు తల్లి. బాలా, నిన్ను చూడ్డానికే వచ్చాను. బాలా, ఏమైంది? అసలు నీకేమైంది బాలా? నా జీవితంలో ఏ సంఘటనలు అయితే జరగకూడదు అనుకుంటున్నానో అవే జరుగుతున్నాయి. నిన్ను చూస్తున్నప్పుడు మరణం నుంచి బయటపడినంత మనశ్శాంతిగా అనిపిస్తోంది. నీ జీవితం ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలుసు. నీకు తోడుగా ఉండాల్సిన వాళ్ళు నీకు ఏ సహాయము చెయ్యలేదు. నీకు ఒక కూతురు, రోడ్లో విసిరేసిన బిడ్డకు కూడా నువ్వు తల్లి అయ్యావు.
ఈ బిడ్డ ఎవరిదని ఎలా నీ చేతికొచ్చిందని తెలిస్తే నువ్వు అస్సలు నమ్మలేవు. ఈ పాపని మళ్ళీ తీసుకువెళ్ళడానికే వచ్చాము. అసలు ఈ బిడ్డకి నీకు ఏమిటి సంబంధం? నీకు కూడా తెలుసు, నాకు రక్తబంధం. నువ్వు సొంతం అవ్వాల్సిన ఒకరి పాప తను. ఎవరి బిడ్డ? సూరజ్ అనేది. ఇది నిజం బాలా. చమేలికి సూరజ్ అన్నయ్యకి పుట్టిన కూతురు. వింటే ఎవ్వరూ నమ్మలేరు. ఎన్నో సంఘటనల ద్వారానే సూరజ్ అనే బిడ్డ నీ చేతికి దొరికింది. నువ్వు అస్సలు భయపడద్దు. ఆర్కే నీకు సాయం చేయడానికి వచ్చారు. ఆర్కే ఒప్పుకున్నారు కాబట్టి ఆ ఇంటికి మనం వెళ్తున్నాం. ప్రస్తుతానికి నువ్వెక్కడికి వెళ్తున్నావని ఎవరికీ చెప్పకపోవడమే మంచిది. సూరజ్ అడగలేదా? ఒక ట్రీట్మెంట్ కోసం తీసుకువెళ్తున్నామని చెప్పాము. అలా చెప్తే చాలు. జాగ్రత్తగా ఎక్కువ. చాలు చాలు. అలా అనకూడదు, ఇది కూడా తినాలి. నువ్వేంటి ప్రీతి, ఆర్కేకి సరిగా భోజనం పెట్టడం లేదా? ఇంత పెద్ద మనిషికి నువ్వు పెట్టడం 3 దోశలా? మగవాళ్ళంటే బాగా తినాలి. ఇటువు, నేను వడ్డిస్తాను. ప్రీతి, నన్ను నువ్వు కంట్రోల్ చేయొద్దు. ముందే నేను నిన్ను కంట్రోల్ చేసి ఉండాలి. అది నా తప్పే. ఆ తప్పు నేను ఇప్పుడు మళ్ళీ చెయ్యను. నేను ఆర్కేతోనే వెళ్తాను. రా ఆర్కే, వెళ్దాం. నేను వెళ్ళకూడదనే కదా చెప్పాను. మనం ఈ పాపని రైల్వే ట్రాక్ పక్కన ఉన్న కొప్ప తొట్లో వదిలిపెడదాం. రఘు, చంపకుండా రోడ్లో విసిరేసిన బిడ్డే నీకు దొరికింది. ఆ రోజు మా నాన్న మాట విని సూరజ్ అన్నయ్య నిన్ను వద్దని చెప్పేశారు. లేకపోతే మీరిద్దరూ ఒకటై ఉంటారు. దానికి ప్రాయశ్చిత్తంగానే దేవుడు ఈ బిడ్డని నీ చేతికి చేర్చారు. ఏవీ తెలియకపోయినా కొద్ది రోజులైనా సూరజ్ అన్నయ్య కూతురికి నువ్వు తల్లివయ్యావు.
మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఈ పాపం తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? మీకు బాలాకి సంబంధం ఏంటని నాకు ఈరోజు తెలియాలి. తను తీసుకొచ్చిన పాపని మీ చేతికి ఇస్తోందంటే దాని వెనక ఏదో కథ రే ఉంది. వేణు, ఈ బిడ్డ వాళ్ళ బిడ్డే. పోలీసులు విచారించగా బాల దగ్గర వీళ్ళ బిడ్డ ఉందని చెప్పి వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇదంతా వాళ్ళు ఊరికి అల్లుతున్న కథలరా. నాకు ఈరోజు నిజం తెలియాలి. వీడికి బాలాకి ఏదో రహస్యంగా సంబంధం ఉందిరా. ఆ సంబంధానికి ఇదిగో తినే రహస్య పాట. వేణు, ఆ రోజు హాస్పిటల్లోనే క్షమించి వదిలేశాను. ఆర్కే వద్దండి. ఆహా, అయితే రారా, ఏం చేస్తావో చూద్దాం. ఒరే విష్ణు, ఆగ్రా. వదలరా. వీడు బాలని చూడాలి కాబట్టి ఈ పాప తీసుకెళ్లి బాల చేతికి నీ సెటప్ ఏంటో నాకు తెలుసా? నీ యాక్టింగ్ నా దగ్గర పనికిరాదు, అర్థమైందా?